ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ప్రజెంట్ మనకి ఎంపీసీ విద్యార్థులకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట. దాని తర్వాత బీటెక్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తారు. మనకి మిడ్ ఎగ్జామ్లు ఎప్పుడు, థియరీ మరియు ల్యాబ్ ఎగ్జామ్స్ ఎప్పుడు, అండ్ అలాగే మనకి మధ్యలో దసరా సంక్రాంతి సెలవులు అయితే ఉంటాయి కదా. మనకి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ టైం టేబుల్ అయితే రావడం జరిగింది బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి. అది కూడా జేఎన్టీయూకే మరియు జేఎన్టీయూఏ కాకినాడ, అనంతపురం ఈ అకాడమిక్ క్యాలెండర్ అయితే రావడం జరిగింది. మీకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా మనకి కాలేజ్ దోస్తు వాళ్ళు ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ టైంలో విద్యార్థులందరికీ ఒక ఫ్యూచర్ అయితే అందుబాటులోకి అయితే తెచ్చారన్నమాట. మీకు ఒకసారి దాని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫార్మేట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏపీ కౌన్సిలింగ్ గైడెన్స్ గ్రూప్స్ అని ఉంటుంది అన్నమాట. 3, 4, 5 ఇలా మనకి కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి. ఇదొక గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మనకి అన్ని వాటిలో సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది అన్నమాట. దీంట్లో మనకి ఎంసెట్ అప్డేట్స్ కానివ్వండి, లేదంటే ఎంసెట్ సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంటారు. కాబట్టి మీకు ఈ టైంలో చాలా హెల్ప్ అవుతుంది. అందరూ జాయిన్ అయితే అవ్వండి. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేను చెప్పబోయే అకాడమిక్ క్యాలెండర్ వచ్చేసరికి జేఎన్టీయూకే కాకినాడ సంబంధించి అకాడమిక్ క్యాలెండరు. మీ కాలేజ్ దేని కింద ఉందని చూసుకోవాలంటే డైరెక్ట్ ఏపీ ఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్ళి మనకి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనే కాలంలోకి వెళ్ళి మీ కాలేజ్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అది దేంతో అఫిలియేషన్ అయింది అంటే జేఎన్టీయూకే అంటే ఈ అకాడమిక్ క్యాలెండర్ మీకైతే పనిచేస్తుంది. అదే ఏ అంటే అనంతపురం. ఇంకో అకాడమిక్ క్యాలెండర్ కూడా ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా మనకి కాకినాడ, అనంతపురం అకాడమిక్ క్యాలెండర్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ మీకైతే కాకినాడ గురించి అయితే చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ ఇయర్ బీటెక్ క్లాస్ సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ మాత్రం మనకి దీంట్లో ఒకసారి చూసుకుంటే కనుక మనకి ఇండక్షన్ ప్రోగ్రామ్ 0 సెమిస్టర్ అంటే మనకి బేసిక్స్ అని చెప్తారు. మీరు ఏ గ్రూప్లో జాయిన్ అయ్యారు, అదే ఏ బ్రాంచ్లో జాయిన్ అయ్యారు, అసలు దేని గురించి ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు దాంట్లో ఉండే మెయిన్ కీ పాయింట్స్ మొత్తం బేసిక్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. అది ఒక డెమో ఫార్మెట్లో. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆగస్టు 4వ తారీఖు నుంచి ఆగస్టు 16వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉంటుందన్నమాట. టోటల్ 2 వారాల వరకు ఇదే చెప్తారు. దీని తర్వాత ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే కనుక ఆగస్టు 18వ తారీఖు నుంచి సెప్టెంబర్ 27th వరకు మనకి ఇదైతే జరుగుతుందన్నమాట. టోటల్ మనకి 6 వీక్స్ వరకు టైం అయితే ఉంటుంది. దాని తర్వాత దసరా సెలవులు, మనకి దసరా హాలిడేస్ విషయానికి వస్తే కనుక సెప్టెంబర్ 29th నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉంటుందన్నమాట. దీని తర్వాత ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే కనుక అక్టోబర్ 6వ తారీఖు నుంచి అక్టోబర్ 18వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉంటుంది. దీని తర్వాత ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే కనుక అక్టోబర్ 20వ తారీఖు నుంచి అక్టోబర్ 25వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉంటుందన్నమాట. దీని తర్వాత సెకండ్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే కనుక అక్టోబర్ 27th నుంచి డిసెంబర్ 20 వరకు టైం అయితే ఉంటుంది. దీని తర్వాత సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే కనుక డిసెంబర్ 22వ తారీఖు నుంచి డిసెంబర్ 27th వరకు మనకి టైం అయితే ఉంటుందన్నమాట. దీని తర్వాత ప్రిపరేషన్ మరియు ప్రాక్టికల్ సంబంధించి డిసెంబర్ 29th నుంచి జనవరి 3వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉంటుంది. తర్వాత ఎండ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే కనుక జనవరి 2026 జనవరి 5వ తారీఖు నుంచి జనవరి 10వ తారీఖు వరకు ఈ ఎండ్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత సంక్రాంతి సెలవులు మనకి జనవరి 12వ తారీఖు నుంచి జనవరి 17th వరకు టైం అయితే ఇస్తారన్నమాట. టోటల్ 1 వీక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎండ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే కనుక జనవరి 19th నుంచి జనవరి 24th వరకు మనకి ఉంటుందన్నమాట. ఇక్కడితో బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ క్లాస్ అయితే కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. తర్వాత సెకండ్ సెమిస్టర్ అన్నమాట. మెయిన్గా ఒకసారి చూసుకుంటే మనకి క్లాస్ వర్క్ కూడా జనవరి 26 నుంచి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి జనవరి 26, 2026 నుంచి మార్చ్ 21st వరకు ఉంటుందన్నమాట. ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మార్చ్ 23వ తారీఖు నుంచి మార్చ్ 28 వరకు ఉంటుంది. సెకండ్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే మార్చ్ 30వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ మే 11వ తారీఖు నుంచి మే 30వ తారీఖు వరకు అయితే ఉంటుంది అన్నమాట. సెకండ్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కంటిన్యూషన్ అన్నమాట. జూన్ 1 నుంచి జూన్ 13 వరకు ఉంటుంది. సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే జూన్ 15వ తారీఖు నుంచి జూన్ 20 వరకు ఉంటుందన్నమాట.
ప్రిపరేషన్ అండ్ అలాగే ప్రాక్టికల్ సంబంధించి మనకి జూన్ 22 తారీఖు నుంచి జూన్ 27 వరకు ఉంటుంది. దాని తర్వాత ఎండ్ ఎగ్జామ్స్ అన్నమాట జూన్ 29 నుంచి జూలై 11 తారీఖు వరకు ఉంటుంది. ఇక్కడతో బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్గా అయితే కావడం జరుగుతుంది. దీని తర్వాత మీరు సెకండ్ ఇయర్లోకి వెళ్తారు. మనకి సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ క్లాసులు కూడా మనకి జూలై 13 తారీఖు 2026 నుంచి మనకి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి JNTUకే అకాడమిక్ క్యాలెండర్ అయితే ఉందన్నమాట. అదే కాకినాడ. ఇప్పుడు మీకు అనంతపురం అకాడమిక్ క్యాలెండర్ అయితే చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది అనంతపురం అకాడమిక్ క్యాలెండర్ అనమాట. బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ సంబంధించి ఎవరైతే 2025 ఈ సంవత్సరంలో జాయిన్ అయ్యారో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. మనకి మెయిన్గా ఒకసారి డీటెయిల్గా చెప్తాను. మనకి ఇండక్షన్ ప్రోగ్రామ్ మనకి ఆగస్టు 4 తారీఖు నుంచి ఆగస్టు 23 వరకు ఇదైతే ఉంటుందన్నమాట. టోటల్ డ్యూరేషన్ 3 వీక్స్ అన్నమాట. టోటల్ 3 వీక్స్ వరకు ఇదైతే ఉండబోతుంది. దాని తర్వాత మనకి క్లాస్ వర్క్ వచ్చేసరికి ఆగస్టు 25 తారీఖు నుంచి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్ పీరియడ్ ఆఫ్ దిస్ సెమిస్టర్ ఆగస్టు 25 తారీఖు నుంచి డిసెంబర్ 20 వరకు మనకి టైం అయితే ఉంటుందన్నమాట. దీని తర్వాత ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే కనుక మనకి అక్టోబర్ 21 నుంచి 23 వరకు ఉంటుంది. సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ డిసెంబర్ 18 తారీఖు నుంచి డిసెంబర్ 20 వరకు ఉంటుందన్నమాట. అండ్ అలాగే ప్రిపరేషన్ ల్యాబ్ ఎండ్ ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ విషయానికి వస్తే డిసెంబర్ 22 తారీఖు నుంచి డిసెంబర్ 27 వరకు ఉంటుంది. ఇప్పుడు ఎండ్ థియరీ ఎగ్జామ్స్ విషయానికి వస్తే కనుక డిసెంబర్ 29 నుంచి మనకి జనవరి 9, 2026 వరకు ఉంటుంది. టోటల్ 2 వీక్స్ వరకు ఉంటుంది అన్నమాట. మనకి సెకండ్ సెమిస్టర్ క్లాసులు కూడా జనవరి 19 నుంచి 2026 ఆ సంవత్సరం నుంచి స్టార్ట్ అయితే చేస్తారు. మనకి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు మనకి ఫిబ్రవరి 4 తారీఖు 2026లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ సెమిస్టర్ గురించి అన్నమాట టైం టేబుల్. మెయిన్గా ఒకసారి చూసుకుంటే కనుక ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మనకి సెకండ్ సెమిస్టర్ క్లాస్ వరకు కూడా మనకి జనవరి 19 నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పీరియడ్ ఆఫ్ ది సెమిస్టర్ జనవరి 19 నుంచి మే 15 తారీఖు వరకు ఉంటుందన్నమాట. తర్వాత సమ్మర్ వెకేషన్ విషయానికి వస్తే కనుక మనకి జూన్ 7 తారీఖు నుంచి జూన్ 28 వరకు మనకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. మనకి ఫస్ట్ మిడ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే మార్చి 11 తారీఖు నుంచి 13 వరకు అయితే ఉంటాయి. సెకండ్ మిడ్ ఎగ్జామ్ విషయానికి వస్తే మే 13 నుంచి 15 వరకు అయితే ఉంటాయి. ప్రిపరేషన్ అండ్ అలాగే ఎండ్ ల్యాబ్ ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక మే 16 నుంచి 23 వరకు అయితే ఉంటాయి. తర్వాత ఎండ్ థియరీ ఎగ్జామ్స్ విషయానికి వస్తే కనుక మే 25 నుంచి జూన్ 6 తారీఖు వరకు అయితే ఉంటాయి. మనకి మెయిన్గా ఇక్కడైతే ఎండ్ అయితే కావడం జరుగుతుంది. మళ్ళీ మనకి థర్డ్ సెమిస్టర్ క్లాసులు కూడా జూన్ 29 నుంచి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు కూడా జూలై 2 తారీఖున మనకైతే రావడం జరుగుతుంది. జూలై 2 తారీఖున మనకైతే చేస్తామంట. మనకి ఈ విధంగా కాకినాడ అనంతపురం అకాడమిక్ క్యాలెండర్ బీటెక్ 2025 ఎవరైతే విద్యార్థులు జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి అకాడమిక్ క్యాలెండర్ అన్నమాట. ఇదే విధంగా మనకి ఎగ్జామ్స్ షెడ్యూల్ అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఇది అందరైతే గుర్తుపెట్టుకోండి, ఎవరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సో దీన్ని బట్టి అయితే మనకి జరగబోతున్నాయి. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టేసుకోండి.